కరెంట్ అఫైర్స్ అనేది ఐఏఎస్కి ప్రాణం, అందులో డౌట్ ఏమీ లేదు. కరెంట్ అఫైర్స్ అనగానే మనకి న్యూస్ పేపర్లు గుర్తొస్తాయి. న్యూస్ పేపర్లు చదవకపోతే ఐఏఎస్ అవరా? క్వశ్చన్ నెంబర్ 1. న్యూస్ పేపర్ చదవకపోతే వచ్చే నష్టం ఏమిటి? పాయింట్ నెంబర్ 2. అసలు న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి? పాయింట్ నెంబర్ 3, 4. నిజానికి చాలామందికి తెలియదు. ఎవరికైనా ఎప్పుడైనా మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నారని చెప్పండి, వెంటనే వాళ్ళు ఏమంటారంటే, హిందూ పేపర్ చదువుతున్నావా, అర్జెంటుగా హిందూ పేపర్ చదువుతున్నావు కదా, న్యూస్ పేపర్ చదువుతున్నావు కదా, న్యూస్ పేపర్ రోజు చదవాలి కదమ్మా అంటారు. యాక్చువల్గా అది పాతకాలం. నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ న్యూస్ పేపర్ చదవక్కర్లేదు. ఘంటాపదంగా ఓపెన్ ఛాలెంజ్ చేసి ఎంతమంది నా ముందుకు వచ్చి మాట్లాడి నేను చెప్పగలను. న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం 1% కూడా లేదు. కాకపోతే కాన్ఫిడెన్స్ కోసమో ఒక హ్యాబిట్ కోసమో ఏదో ఒక న్యూస్ పేపర్ చదవడం తప్పు కాదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఒక్క న్యూస్ పేపర్ మాత్రమే మనకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ అంతటినీ ఇవ్వడం. దట్ ఈస్ ఫస్ట్ ఫ్లా. అంటే మన ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడానికి ఎన్నైతే కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్స్ కావాలో అది ఏదో ఒక న్యూస్ పేపర్ మాత్రమే ఇవ్వదు. అందుకు ఒక న్యూస్ పేపర్ మాత్రమే మనం చదవడం వల్ల ఉపయోగం లేదు. అందుకు మనం ఒక న్యూస్ పేపర్ కాకుండా మార్కెట్లో ఎన్ని న్యూస్ పేపర్లు దొరికితే అన్ని చదవాలి. బిజినెస్ స్టాండర్డు, బిజినెస్ లైను, హిందుస్థాన్ టైమ్స్, ట్రిబ్యూను, మింట్, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. రోజుకు ఒక 10 న్యూస్ పేపర్లు చదివితే ఎంతసేపు చదువుతావు? అంటే న్యూస్ పేపర్ చదవడానికి రోజంతా గడిచిపోతుంది. ఇదో సమస్య. అసలు న్యూస్ పేపర్లో ఉన్నది మనం చదవాలంటే, అర్థం కావాలంటే అసలు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి కదా. యుఎస్ సుప్రీంకోర్టు హార్స్ ట్రైన్స్ స్వీపింగ్ అని, అంటే ఈ శాంక్షన్స్ ఆంక్షలు పెట్టిన దాన్ని ఆపవయ్యా అని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ అమెరికా ట్రంప్ని ఆపింది అని. అసలు సుప్రీంకోర్టుకి ఆపే హక్కు ఉంటుందా? అసలు సుప్రీంకోర్టు ఏంటి, ట్రంప్ ఏంటి, ఆంక్షలు ఏంటి, ఇవన్నీ తెలియకపోతే ఎట్లా? అలా అనుకున్నప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి ఆర్టికల్కి వెనకాల, ప్రతి న్యూస్కి వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలంటే మళ్ళీ మనకి ఏం తెలియాలి? జనరల్ స్టడీస్ చదివి ఉండాలి. ఏదో భూకంపం వచ్చింది అంటే భూకంపం వెనకాల ఏముందో జనరల్ స్టడీస్ చదివి ఉండాలి. సో అలా ఏదో వెనకాల ఇంకొకటి చదవకపోతే అంటే జిఎస్ తెలియకపోతే హౌ కెన్ వి అండర్స్టాండ్ న్యూస్ పేపర్? మరి న్యూస్ పేపర్ అర్థం కానప్పుడు ఎలా? మరి చిన్న లాజిక్ మిస్ అవ్వటం లేదా? అంటే ఒకటేమో సరిపోదట, 10 ఏమో చదవాలట, చదివితే ఏం చదవాలో తెలియదట, ప్రయారిటీ ఉండదట, అసలు జనరల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ తెలియదట, జనరల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే ఈ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ అర్థం కాదట. అలా అర్థం కావాలంటే మళ్ళీ జనరల్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి. జిఎస్ అంతా కంప్లీట్ చేసుకుని కనీసం 8 నెలలు పడుతుంది. 8 నెలల తర్వాత కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేస్తావా? ఏంది? అందుకే నేను ఏమంటానంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి 4 స్టెప్లు వేసుకోండి. స్టెప్ నెంబర్ 1, బేసిక్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ అయ్యేంత వరకు కరెంట్ అఫైర్స్ అనే మాట మర్చిపోండి. స్టెప్ నెంబర్ 2, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి, డైలీ కూడా అక్కర్లేదు. స్టెప్ నెంబర్ 3, ఏదో ఒక న్యూస్ పేపరు అలవాటు కోసము, ఆనందం కోసము, సంతృప్తి కోసము, కాన్ఫిడెన్స్ కోసము సరదాగా చదవండి. అండ్ 4th, కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇప్పుడు ఇందాకని చెప్పిన మంత్లీ మ్యాగజైన్లో కవర్ కావటం లేదో అలాంటివి ఐడెంటిఫై చేసే ఒక మెంటార్నో, కోచ్నో, గురువునో లేకపోతే కోచింగ్ సెంటర్నో ఎంచుకోండి. ఇవన్నీ చేస్తే వద్దన్నా మీరు ఐఏఎస్లో కరెంట్ అఫైర్స్ని కన్సైజ్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అందుకని కరెంట్ అఫైర్స్ అనే దాని వంకతోటి మనం అనవసరంగా ట్రాప్లో పడిపోయి న్యూస్ పేపర్లు చదవాలి అని కొంతమంది న్యూస్ పేపర్లు చదువుతారు, అండర్లైన్ గీసేస్తుంటారు, దీనికి పేపర్ క్లిప్పింగ్స్ పెట్టేసుకుంటుంటారు, ఆ పేపర్ క్లిప్పింగ్స్ అన్నింటినీ మేదేసేసుకుంటూ ఉంటారు, చాలా చేసేస్తారు. ఏ అక్కర్లేదు. ఒకప్పుడేమో, ఇప్పుడు అసలు అక్కర్లేదు. అర్థం చేసుకుంటాను ఆశిస్తూ అసలు లేటెస్ట్గా చాట్ జీపీటీయో లేకపోతే అలాంటిది ఏదైనా ఒక ఏఏ టూల్నో వాడచ్చు. సరే, అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై, క్రాస్ చెక్ చేసుకోవాలి. మాల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా మిస్ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడమే. అర్థం చేసుకోండి.
కాలం మారింది, మనం మారక తప్పదు. ఎప్పుడో చెకుముకి రాయితోటి మానవుడు దీపం వెలిగించాడని ఇవాళ కూడా చెకుముకి రాయి వాడతామంటారా? కాదు కదా. కాశీ వెళ్ళడానికి ఒకప్పుడు మనం కాలినడకన వెళ్ళేవాళ్ళం. బస్సు, రైలు, విమానాన్ని కనుక్కోక ముందు. ఇప్పుడు అలాగే ఉండాలంటారా? పప్పుని చేయడానికి రుబ్బురోలు వేసేవారు, ఇప్పుడు మనం గ్రైండర్ వాడుతున్నాం. పచ్చడి చేయడానికి మిక్సీ వాడుతున్నాం. చెప్పండి, అర్థం చేసుకోవాలి. కాలంతో పాటు మారాం. బ్యాంకుకి వెళ్ళి కానీ మనం పేమెంట్ చేసేవాళ్ళం కాదు ఒకప్పుడు. అసలు వాళ్ళ బ్యాంకు గుమ్మం ఎక్కాల్సిన అవసరమే లేదు. మారుతున్న కాలంతో పాటు మనం మారకపోతే మనం ఎక్కడో వెనకబడిపోతాం. కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా అంతే. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.